వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. సౌదీ రోడ్డు ప్రమాదంలో విషాదం నెలకొంది. మృతులందరూ కూడా హైదరాబాద్ వాసులే కావటం ఇక్కడ విషాదకరం. తెలంగాణ కేబినెట్ అత్యవసర నిర్ణయాన్ని అయితే తీసుకుంది. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా అందించనుంది. మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. మృతులకు అక్కడే కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి సౌదీ ప్రయాణ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులందరూ కూడా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ అయితే వెల్లడించింది. ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని కూడా ప్రకటించింది. అలాగే మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కలిసి ప్రభుత్వ ప్రతినిధి టీంను సౌదీకి పంపించాలంటూ కూడా ప్రభుత్వం అయితే సూచనలు చేసింది. మృతులకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. హైదరాబాద్లోని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం కూడా మంటలు అంటుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన మృతులకు మంత్రివర్గం సంతాపం కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకైతే 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. దాంతోపాటు మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలి అంటూ కూడా ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఇదిలా ఉండగా ఆదివారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టి ఈ ప్రమాదంలో సుమారుగా 45 మంది ప్రయాణికులు మరణించిన విషయం కూడా తెలిసిందే. వీరిలో 10 మంది వరకు చిన్నారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే ఉండటం ఇక్కడ మరింత విషాదకరం.